అది వైకుంఠధామం. పుట్టిన ప్రతి మనిషి చివరి మజిలీ ఇదే. ఇక్కడికి చేరుకోవడమే. ఎంతటి వాడైనా, ఎన్ని ఉన్నా, ఎంత సాధించినా చివరికి అవేవి తనతో రావని, తన వాళ్ళెవ్వరూ తనకు కనిపించరని తెలిసి కూడా ఇది మరిచిపోయి కులాల కుమ్ములాటలు, వర్గాల వైషమ్యాలు, కుటుంబాల పీకులాటలు, ఆస్తుల కోసం మారాటాలు, పదవుల కోసం పోరాటాలు, అవి కాపాడుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం అసమానతలు, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్షలు, విద్వేషాలు, విధ్వంసాలు, వినాశనాలు. ఏదో ఒకరోజు, ఏదో ఒక క్షణంలో ఇవన్నీ వదిలి పుటుక్కుమని పోతాడు. ఉన్నంతకాలం అహంకారంతో, అశాంతితో రగిలి, అలసి సొలసి, ఏదో వ్యాధితో మంచాన పడి, తన తప్పులన్నీ తెలుసుకొని, తలచుకొని, మానసికంగా కృంగి కృషించి చివరి ఊపిరి వదిలి వెళ్ళిపోతాడు. ఎంతటి దౌర్బల్యం, ఎంతటి దౌర్భాగ్యం, ఎంతటి దురదృష్టం! పుట్టిన ప్రతి ప్రాణం ప్రేమ కోసమే పరితపించేది. జన్మించిన ప్రతి జీవం ప్రేమ కోసమే జీవించేది. ప్రేమ కోసం పుట్టి, ప్రేమ కోసం పెరిగి, ప్రేమ కోసం బతికి, ప్రేమగా జీవించి, ప్రేమగా మరణించడంలో ఎంత మాధుర్యం ఉంది! ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం, ప్రేమే శాశ్వతం. ప్రేమ కోసం జన్మించు, ప్రేమ కోసం జీవించు, ప్రేమ కోసం మరణించు. సైనింగ్ ఆఫ్ బై ప్రేమతో మీ మహేష్.